పుష్ప చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అయితే తనకు గద్దర్ అవార్డు రావడంపై అల్లు అర్జున్ స్పందించారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో 2024లో భాగంగా ఈ పురస్కారం తనకు దక్కడం పట్ల అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ అవార్డు తనకి రావడం వెనుక చిత్ర బృందం కృషి ఎంతో ఉందన్నారు. క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్కి, నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుందని చెప్పుకొచ్చారు. సినిమా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ అవార్డును తన అభిమానులందరికీ అంకితం చేస్తున్నారని, నిరంతర మద్దతు ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుందని రాసుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి అల్లు అర్జున్ వస్తారా రారా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 విడుదల సమయంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అరెస్టు చేయడం, ఆ తర్వాత నుండి రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ గా పరిస్థితి మారిపోవడం చూసాం. ఈ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మరి ఈ వేడుకకు బెస్ట్ యాక్టర్ గా నిలిచిన అల్లు అర్జున్ హాజరవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కాగా పుష్ప సినిమాకు సంబంధించిన ఈవెంట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోవడంతో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అరెస్ట్ చేయించారని కొందరు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సైతం అల్లు అర్జున్ తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. అల్లు అర్జున్ బాధ్యత రహితంగా వ్యవహరించడాన్ని ఆరోపించారు. మరి ఈ పరిణామాల మధ్య ఈ ఇద్దరు ఒకే స్టేజ్ మీద కనిపించనున్నారా లేదా అనేది చూడాలి.